హాయ్ డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్. నీట్ 2024-25 కోర్టు ఉత్తర్వుల ఆధారంగా అయితే వాళ్ళు రిజల్ట్ ఇచ్చారు. ఏపీలో రాసిన స్టూడెంట్స్ అందరివి అండ్ తెలంగాణలో రాసిన స్టూడెంట్ అందరివి అండ్ అదేవిధంగా దేశం వ్యాప్తంగా అన్ని సెంటర్స్ అండ్ అన్ని స్టేట్ల రిజల్ట్ అయితే ఇచ్చారు. సో మనకు ప్రతి సంవత్సరం ఏమవుతుంది, 2023లో ఫస్ట్ డిస్ప్లే లిస్ట్ వస్తుంది. అంటే ఏపీలో రాసిన వాళ్ళకు ఏపీది, తెలంగాణలో రాసిన వాళ్ళకు తెలంగాణది. సో ఈసారి కూడా డిస్ప్లే లిస్టు రాలేదు, కోర్టు కేసుల వల్ల ఆలస్యమైంది. అండ్ దాని బదులు ఇప్పుడైతే మార్క్స్ వచ్చాయి. సో నిన్న వచ్చినటువంటి రిజల్ట్‌ను కూడా ఒక డిస్‌ప్లే లిస్ట్ ప్రకారం చూడొచ్చు. దీని తర్వాత అప్లై చేసుకున్న తర్వాత పబ్లిష్ అయ్యేది రియల్ మెరిట్ లిస్ట్ అన్నమాట. సో డిస్‌ప్లే లిస్ట్‌లో 2023లో ఎక్కడి వరకు కట్ అయింది. సో అది కట్ ఆఫ్ ఇప్పుడు ఎంత కట్ కావచ్చు అనేది వీడియో ఉంటుంది. సో ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. సో మాకొద్దు సార్, మేము నమ్మం సార్ అనుకునే వారికి మీ ఇష్టం. సో డిస్‌ప్లే లిస్ట్ ఆధారంగా కట్ ఆఫ్. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది డిస్‌ప్లే లిస్టే. అప్లై చేశాక వచ్చేది మెరిట్ లిస్ట్. సో 2023లో డిస్‌ప్లే లిస్ట్ వచ్చింది. నిన్న మనకు ఆ మార్క్స్ అన్ని ఇచ్చారు. అవి కూడా ఆల్మోస్ట్ డిస్‌ప్లే లిస్ట్ లానే. సో అప్పుడు ఎంత డిస్‌ప్లే లిస్ట్‌లో కట్ అయింది అండ్ ఈసారి అదే కట్ ఆఫ్ ర్యాంక్ దగ్గర ఆ డిస్‌ప్లే లిస్ట్‌లో 2023లో ఉన్న డిస్‌ప్లే లిస్ట్‌లో ర్యాంక్ దగ్గర ఈసారి ఎన్ని మార్క్స్ ఉన్నాయి యాజ్ ఇట్ ఈజ్ నేను ఈ కట్ ఆఫ్ అయితే మీకు చెప్తున్నాను. సో దీంట్లో మనం క్రియేట్ చేసింది ఏం లేదు. అదే డేటా, సేమ్ డేటా. ఇతర స్టేట్ వాళ్ళు అప్పుడు ఉన్నారు డిస్‌ప్లే లిస్ట్‌లో, ఇప్పుడు ఉంటారు డిస్‌ప్లే లిస్ట్‌లో. సో ఇంత కట్ ఆఫ్ అవుతుందని నేను చెప్పను. దీనికంటే ఒక 10 మార్క్స్ తగ్గొచ్చు. మీరు ఆ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోండి. సో ఫస్ట్ తెలంగాణ చూద్దాం. సో మీరైతే ఫస్ట్ కౌన్సెలింగ్ కోసం చూసే స్టూడెంట్ అంతా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోస్ కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి చేస్తుంటాం. మన డేటా కోసం చూసే స్టూడెంట్ కోసం ఈ ఎఫర్ట్ అంతా పెట్టడం. దానికోసం లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే యూజ్‌ఫుల్ ఉంటుంది అనుకుంటున్నారో. సో మాకు తెలుసు అనుకున్న వాళ్ళు చూడకపోయినా పర్లేదు. సో ఫస్ట్ ఓపెన్ కేటగిరీలో 452 2023లో కట్ అయింది. సో అప్పుడు అది డిస్‌ప్లే లిస్ట్‌లో ర్యాంక్ నేను చివరి ర్యాంక్ తీసుకుంటున్నాను. 452 మార్క్స్ మీద 4282. నిన్న వచ్చిన మార్క్స్‌లో తెలంగాణలో ఆ డిస్‌ప్లే లిస్ట్‌లో భావిస్తే 4282 దగ్గర ఉన్న మార్క్ 504. 504 మార్కులున్నాయి. అంటే దాదాపు 52 పెరిగాయి. కట్ ఆఫ్ ఇంత పెరుగుతుందా అంటే ఇంత పెరగకపోవచ్చు. ఒక 10 తగ్గొచ్చు. అండ్ బీసీఏలో 382 వచ్చాయి 2023 డిస్‌ప్లే లిస్ట్‌లో. అండ్ అప్పుడు ర్యాంక్ 8590 ఆ డిస్‌ప్లే లిస్ట్‌లో. సో అదే ర్యాంక్ ఇప్పుడు మీరు చూస్తే 440 మార్క్స్ ఉన్నాయి. అంటే మార్క్స్ దాదాపు 58 దాకా పెరిగాయి. మార్క్స్ ఈసారి చాలా పెరిగాయి. సో మార్క్స్ కూడా ఇంత పెరుగుతాయా అంటే చెప్తున్నా కదా! ప్రతి దాంట్లో ఒక 10-15 వేరియేషన్ ఉండొచ్చు. కానీ అదే విధంగా ఉండే ఛాన్స్ అయితే ఉంది. సో మనకు అవైలబుల్ ఉన్న డేటా ఈసారి డిస్‌ప్లే లిస్ట్ 2023 డిస్‌ప్లే లిస్ట్ కాబట్టి దాని అకార్డింగ్ దాని డేటా ప్రకారం నేను చెప్తున్నాను. అండ్ బీసీబీలో 434 అప్పుడు డిస్‌ప్లే లిస్ట్‌లో 5194 అండ్ 2024లో నిన్న వచ్చిన డిస్‌ప్లే లిస్ట్‌లో చూస్తే 487 మార్క్స్ ఉన్నాయి. అంటే 53 మార్క్స్ పెరిగాయి. చాలా ఎక్కువగా పెరిగాయి. అండ్ నెక్స్ట్ బీసీసీ 379 అది 2023లో 8890 అండ్ నిన్న వచ్చిన లిస్ట్‌లో చూస్తే 8890 స్టూడెంట్ 437 మార్క్స్‌తో ఉన్నాడు. అండ్ నెక్స్ట్ బీసీడీ 440 అండ్ 2023లో ఇది 4898 నిన్నటి లిస్ట్‌లో 492 అండ్ నెక్స్ట్ బీసీఈ 432 అది 2023 అండ్ అప్పుడు ర్యాంక్ 5296 అండ్ నిన్న వచ్చిన లిస్ట్‌లో 5296 దగ్గర మార్క్స్ చూస్తే 485 ఉన్నాయి. అండ్ ఎస్సీ 390 2023 డిస్‌ప్లే లిస్ట్. అప్పుడు ర్యాంక్ 8016 అండ్ ఆ 8016 దగ్గర ఉన్న మార్క్ 447. ఎస్టీ 400 అండ్ 2023 డిస్‌ప్లే లిస్ట్‌లో అది 7327 అండ్ ఈసారి చూసుకుంటే 456 7329. సో ఈ విధంగా అయితే పెరిగాయి మార్క్స్. ఇది డిస్‌ప్లే లిస్ట్. ఇందులో రకరకాల స్టేట్‌ల స్టూడెంట్స్ ఉండొచ్చు. అది 2023లో ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఈసారి చాలా ఎక్కువ ఉన్నారనుకుంటే ఓ 15 మార్క్స్ కట్ చేసుకోండి వీటిలో నుంచి. కట్ ఆఫ్ ఆ రేంజ్ వరకు వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. సో ఇంకా మనం ఏపీ కూడా ఇంకో వీడియోలో మళ్ళీ చేద్దాం. అప్పటి వరకైతే వెయిట్ చేయండి.